దేవుని వాక్యం చూసుకుందాం ప్రియులారా. परमेश्वर के वचन को हम देखेंगे प्यारे लोग। మత్తయి సువార్త 1వ అధ్యాయము मत्ती का सुसमाचार 1 अध्याय 1 18వ వచనం చదువుకుందాం. 18 वचन। మాథ్యూ 1:18. मत्ती 1:18। యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఈ దినముల్లో మనం యేసు ప్రభు యొక్క పుట్టుకను ధ్యానించుకొంచు ఉన్నాం ప్రియులారా. हम अब क्रिसमस के महीना में आ गए। यीशु मसीहा की जन्मदिन के बारे में हम ध्यान कर रहे हैं। యేసయ్య ఈ లోకానికి రావడానికి यीशु मसीहा इस दुनिया में आने के लिए పరిశుద్ధాత్మ దేవుడు ప్రధాన పాత్రను వహించినాడు ప్రియులారా. मुख्य व्यक्ति पवित्र आत्मा परमेश्वर थे। పరిశుద్ధాత్మ మరియమ్మ మీదకి వచ్చినప్పుడు पवित्र आत्मा परमेश्वर जब मरियम पर आ गए, she received strength. ఆమె గర్భము ధరించడానికి కావలసిన శక్తిని పొందినదని బైబిల్ उनको शक्ति मिल गई। बाइबल में लिखा है गर्भवती बनने के लिए उनको शादी नहीं हुई, लेकिन पवित्र आत्मा परमेश्वर की शक्ति के द्वारा वो गर्भवती बन गई। ఇక్కడ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మరియమ్మ మీదకు వచ్చిందో जब पवित्र आत्मा परमेश्वर मरियम पर आ गई, ఒక అసాధ్యమైన కార్యమును సాధ్యము చేసినది ప్రియులారా. वहां एक असंभव कार्य संभव हो गया। హల్లెలూయా. हालेलुया। మరియమ్మ పరిశుద్ధాత్మతో ఏకీభవించినది ప్రియులారా. मरियम और पवित्र आत्मा परमेश्वर एक बन गए। ఎప్పుడైతే మరియమ్మ పరిశుద్ధాత్మకు తాను సరెండర్ అయినదో जब पवित्र आत्मा परमेश्वर को उन्होंने मान लिया और उनकी अधीन में गई, తన శరీరంలో ఒక గొప్ప మిరకల్ జరిగినది ప్రియులారా. उनके शरीर में एक बड़ा अद्भुत कार्य हो गए। హల్లెలూయా. हालेलुया। సో పరిశుద్ధాత్మ దేవుడు पवित्र आत्मा परमेश्वर సృష్టి ఆరంభం నుంచి మనం చూసినట్లయితే सृष्टि के आरंभ से भी ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినప్పుడు उत्पत्ति के पुस्तक 1:1 में పరిశుద్ధాత్మ దేవుడు అగాధ జలముల మీద అల్లాడుచుండెను అని బైబిల్లో రాయబడింది. पवित्र आत्मा परमेश्वर वो जल और पानी के ऊपर मंडराते रहे। సో ద క్రియేషన్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకము యొక్క సృష్టిలో పరిశుద్ధాత్ముడు ఎంతో ముఖ్యమైన పాత్రను పోషించినాడు ప్రియులారా. ये दुनिया और ये सारा सृष्टि के कार्य में भी पवित्र आत्मा परमेश्वर बहुत मुख्य कार्य किया। దేవుడు ఏదైతే నోటితో పలికినాడో जो कुछ परमेश्वर ने उनका मुंह से बोला, పరిశుద్ధాత్ముడు దానిని రియాలిటీలోకి తీసుకొచ్చినాడు. पवित्र आत्मा परमेश्वर उसको सच्चाई में निज रूप में लेके आ गए। హల్లెలూయా. हालेलुया। దేవుడు వెలుగు కలుగును గాక అని చెప్పినప్పుడు जब परमेश्वर ने बोला ज्योति हो जाओ, పరిశుద్ధాత్ముడు ఆ వెలుగును రియాలిటీలోకి తీసుకొచ్చినాడు पवित्र ప్రియులారా. आत्मा परमेश्वर वो ज्योति को निज रूप में लेके आ गए। సో పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఎగ్జిక్యూటర్ గా ఉన్నాడు ప్రియులారా. यहाँ पवित्र आत्मा परमेश्वर एक कार्य करने वाला है। హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే పనిలో పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఉంటాడు. परमेश्वर के बात, परमेश्वर के वचन को पूरा करने के काम में पवित्र आत्मा परमेश्वर रहते हैं। హల్లెలూయా. हालेलुया। తనంతట తానుగా ఏమి చేయడు గాని वो उनके ओन स्वंत रीति में कुछ भी नहीं करते हैं। ఏదైతే తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపిస్తాడో, మాట్లాడతాడో దానిని జరిగించడమే పరిశుద్ధాత్మని యొక్క పని पिता ప్రియులారా. परमेश्वर जो कुछ बोलते हैं, उनके वचन में जो कुछ वादा किया है उसको पूरा करना ही पवित्र आत्मा परमेश्वर का काम। So who is this Holy Spirit? जब ये पवित्र आत्मा परमेश्वर कौन ఈ है? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? तो इतना मुख्य व्यक्ति पवित्र आत्मा परमेश्वर कौन है? బైబిల్ ఏం చెప్తుందంటే बाइबल में क्या लिखा है उनके ఆయన बारे में?
త్రిత్వములో ఒకరు ప్రియులారా, ట్రినిటీలో ఒకరుగా ఉన్నారు. त्रिएक परमेश्वर में एक भाग पवित्रात्मा परमेश्वर का है. We Christians మనం త్రియేక దేవుణ్ణి నమ్ముతాం हम ప్రియులారా. त्रिएक परमेश्वर, पिता परमेश्वर, पुत्र परमेश्वर, पवित्रात्मा परमेश्वर में हम विश्वास మనం करते తండ్రి हैं. అయిన దేవుణ్ణి నమ్ముతాం, पिता परमेश्वर, అలాగే కుమారుడైన యేసుక్రీస్తుని నమ్ముతాం, उनके पुत्र यीशु मसीहा पर हम विश्वास करते हैं, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్ముతాం. उनके और पवित्रात्मा परमेश्वर पर हम विश्वास रखते हैं. హల్లెలూయా. हालेलुया. సో యేసయ్య ఈ లోకానికి రాకముందు इस दुनिया में यीशु मसीहा आने के पहले తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ये पुराना निबंधन में पिता परमेश्वर इस दुनिया को उन्होंने स्पष्ट किया. యేసయ్య ఈ లోకానికి వచ్చిన తర్వాత यीशु मसीहा इस दुनिया में आने के बाद దేవుడు नया निबंधन యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి తనను తాను में यीशु ప్రత్యక్షపరుచుకున్నాడు. मसीहा के द्वारा परमेश्वर उनका प्रत्यक्ष दिया ये दुनिया అయితే को. యేసయ్య సమాధి చేయబడి సమాధి తిరిగి లేచిన తర్వాత लेकिन यीशु मसीहा के मरण और पुनरुत्थान के ఆయన बाद పరలోకానికి ఆరోహణమైన తర్వాత स्वर्गलोक में चलने के बाद పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకానికి పంపించినాడు. पवित्रात्मा परमेश्वर को इस दुनिया में परमेश्वर ने भेजा. హల్లెలూయా. हालेलुया. సో నౌ మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పని చేసే సమయంలో ఉన్నాం ప్రియులారా. अब तो हम पवित्रात्मा परमेश्वर के ये युग में हैं. We are the Holy Spirit generation. हम पवित्रात्मा परमेश्वर का तर हैं. Hallelujah. So the Hallelujah. Holy Spirit is a person. पवित्रात्मा परमेश्वर है. परमेश्वर की आत्मा एक व्यक्ति है. తండ్రి ఎలాగో కుమారుడు ఎలాగో అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఒక వ్యక్తి అని బైబిల్ చెప్తూ ఉన్నది. जैसे पिता पुत्र जैसे हैं वैसे ही पवित्रात्मा परमेश्वर भी एक व्यक्ति है. హల్లెలూయా. हालेलुया. సో ఎవరైతే తిరిగి పుట్టిన అనుభవం కలిగి ఉంటారో कौन कौन यीशु मसीहा में विश्वास करके उन पुनः जन्म का ये अनुभव में जाते हैं, వారిలో పరిశుద్ధాత్ముడు శాశ్వత నివాసము ఏర్పరచుకుంటాడు ప్రియులారా. उनमें शाश्वत निवास तैयार करते हैं पवित्रात्मा परमेश्वर. హల్లెలూయా. हालेलुया. సో మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని మీద మన ఫోకస్ ఎప్పుడు ఉండాలి ప్రియులారా. इसीलिए हमारा मन, हमारा ध्यान हमेशा हम में निवास करने वाला पवित्रात्मा परमेश्वर पर होना है. సో బైబిల్ ఏం చెప్తుందంటే बाइबल क्या बोलते हैं? ఎవని మనస్సు దేవుని మీద సంపూర్ణముగా అనుకుంటుందో వానికి పూర్ణ శాంతి ఈ లోకంలో కలుగుతుంది. जिसका मन संपूर्ण रीति से परमेश्वर पर रखते हैं, भरोसा रखते हैं, उनको परिपूर्ण शांति और समाधान इस दुनिया में मिलते हैं. హల్లెలూయా. हालेलुया. సో పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనలోనికి శక్తి వస్తుందని బైబిల్ చెప్తుంది. बाइबल में क्या लिखा है? जब पवित्र आत्मा परमेश्वर हम में काम करने शुरू करते हैं, हमको शक्ति मिलते हैं. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మరియం మీదకి వచ్చినప్పుడు जैसे जब मरियम पर पवित्र आत्मा she परमेश्वर आ गए, received power to conceive. उनको शक्ति मिल गई गर्भवती बनने के लिए. హల్లెలూయా. హల్లెలూయా. తాను గర్భము ధరించడానికి శక్తిని పొందినదంట ప్రియులారా. गर्भवती बनने के लिए शक्ति मिल गई So, उनको. ఒక మనిషి ఒక పురుషుని యొక్క సహాయం లేకుండా ఆమె గర్భము ధరించింది ప్రియులారా. एक पुरुष का मदद के बिना गर्भवती बन गई परमेश्वर की शक्ति के द्वारा. హల్లెలూయా. हालेलुया. సో పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చినప్పుడు जब पवित्र आत्मा परमेश्वर हम पर आते మన हैं, జీవితంలో కూడా हमारे जीवन में भी అసాధ్యమైన కార్యములను ఆయన సాధ్యపరుస్తాడు. असंभव कार्य को संभव कर सकते हैं. సో పరిశుద్ధాత్మ శక్తిని డైనమైట్ పవర్ తో పోల్చినారు ప్రియులారా. बाइबल में ग्रीक के शब्द में जब हम देखते हैं पवित्र आत्मा का ये परमेश्वर का शक्ति को ये डायनामाइट की शक्ति से संभान करके बोलते हैं. డునామస్ పవర్ అని పిలుస్తూ ఉన్నారు. डुनामस पावर बोलते हैं ये पावर को. హల్లెలూయా. हालेलुया. ఈ డైనమైట్స్ ని ఉపయోగించి ఎలాగో పెద్ద పెద్ద కొండలను బ్లాస్ట్ చేస్తారో जैसे ये डायनामाइट को प्रयोग करके बड़ा बड़ा पर्वत को भी वो टुकड़े बनते ఈ हैं. డైనమైట్ ఎప్పుడైతే అది పనిచేస్తుందో దానిలో నుంచి ఎంతో ట్రెమెండస్ పవర్ రిలీజ్ అవుతుందంట जब ప్రియులారా. पवित्र आत्मा परमेश्वर हमें काम करने शुरू करते हैं, हमसे भी बहुत शक्ति बाहर निकलते हैं. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే పరిశుద్ధ ఆత్మ మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మ దేవునిలో నుంచి కూడా అలాంటి
dunamis power, tremendous power release అవుతుంది उस ప్రియులారా. वैसे ही रीति में हम में निवास करने वाला पवित्र आत्मा परमेश्वर से शक्ति और ताकत निकलते हैं. Hallelujah. हालेलुया. So devil destroying power is in us today. वो शैतान को नाश करने वाला शक्ति हम में है आज. Hallelujah. हालेलुया. సాతానుడిని నాశనము చేసే శక్తి దేవుడు మనలోనే పెట్టినాడు ప్రియులారా. शैतान को नाश करने वाला शक्ति परमेश्वर हम में रखा है. క్యాన్సర్ ని నాశనము చేసే శక్తిని దేవుడు మనలోనే పెట్టినాడు. कैंसर को नाश करने वाला शक्ति परमेश्वर हम में रखा है. हालेलुया. శత్రువును నాశనము చేసే శక్తిని దేవుడు మనలో పెట్టినాడు. शत्रु को नाश करने शक्ति हम में रखा है आज కానీ परमेश्वर. మనమైతే బయట వెతుకుతూ ఉన్నాం लेकिन ప్రియులారా. हम तो ये शक्ति के लिए बाहर यहाँ वहां ढूंढ रहे हैं. అనేక మంది తిరిగి పుట్టిన క్రైస్తవులు ఎంతో బలహీనమైన క్రైస్తవులుగా జీవిస్తూ यीशु ఉన్నారు. मसीह हमें विश्वास करने के बाद भी पुनः जन्म लेने के ये अनुभव आने पर भी बहुत बलहीन रीति से कमजोरी रहते हैं लोग. సో ఈ పరిశుద్ధాత్మ శక్తి ప్రియులారా, ये पवित्रात्म शक्ति ఇట్ విల్ empowers you, तुमको शक्ति और ताकत देते हैं. it will fill you with his power, परमेश्वर के शक्ति से तुमको भर देते it हैं. will give you strength to acquire wealth. तुम धन और ऐश्वर्य पाने के लिए तुमको शक्ति देते हैं. హల్లెలూయా. సో हालेलुया. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చిన తర్వాత, पवित्रात्मा परमेश्वर तुम में आने के बाद, హల్లెలూయా, हालेलुया, నీలోనికి నీ ద్వారా నీవు వెల్త్ ను సంపాదించడానికి కావాల్సిన శక్తితో ఆయన నింపుతాడట तुमको ప్రియులారా. कितना धन ऐश्वर्य चाहिए उतना शक्ति और ताकत से तुमको भर देते हैं. కానీ लेकिन మనం పరిశుద్ధాత్మ మీద ఫోకస్ చేయకపోతే पवित्र आत्मा पर हम ध्यान नहीं देके we will not receive any blessing. हमको किस प्रकार का शक्ति नहीं मिलते हैं, किस प्रकार का आशीर्वाद भी नहीं మనం मिलते हैं. బలహీనముగానే हम జీవిస్తాం. बहुत बलहीन और कमजोरी बन के We जीवन cannot करते हैं. experience healing in our हमारा bodies. शरीर में चंगाई हम नहीं देखते మనం हैं. అస్వస్థతను పొందుకోలేం ప్రియులారా. चंगाई नहीं देखते से మనం ఐశ్వర్యాన్ని పొందుకోలేం. धन ऐश्वर्य नहीं पा सकते మనం हैं. ఆశీర్వాదాన్ని పొందుకోలేం. आशीर्वाद नहीं पा सकते So हैं. how to focus on the Holy Spirit? हमें निवास करने वाला पवित्र आत्मा परमेश्वर पर कैसे ध्यान रखना. It's very difficult to focus on the ये Holy बहुत Spirit. मुश्किल का काम है ये दुनिया में, We are living in this world. क्योंकि हम इस दुनिया में हम जीवित कर మనం ఈ रहे లోకంలో हैं. జీవిస్తూ ये ఉన్నాం. दुनिया में निवास कर रहा है. ఎప్పుడు ఏదో ఒక ట్రబుల్ ఉంటానే ఉంటుంది किसी ना మనకి. किसी समस्या होते हैं. ఎప్పుడు ఏదో ఒక బ్యాడ్ వింటూనే ఉంటాం, చెడు వింటూనే ఉంటాం. किसी ना बुरा समाचार हम सुनते ही रहते ఎప్పుడు हैं. మనుషులు ఏదో ఒకటి మన గురించి చెడుగా మాట్లాడుతూనే हमारा ఉంటారు. बारे में लोग बुरा बोलते हैं. వరల్డ్ లో జరిగే ఇన్సిడెంట్స్, दुनिया में होने वाला बुरा घटना, మన ఫ్యామిలీలో జరిగే हमारा ఇన్సిడెంట్స్, परिवार में होने वाला మన बुरा घटना, ఉద్యోగంలో జరిగే हमारा ఇన్సిడెంట్స్, काम में होने वाला మన बुरा పర్సనల్ कार्य, లైఫ్ లో జరిగే हमारा ఇన్సిడెంట్స్, व्यक्तित्व जीवन में మన होने वाला శరీరంలో बुरा వచ్చే कार्य, రోగాలు, हमारा शरीर में आने वाला మన बीमारियों, బలహీనతలు, हमारा कमजोरियों, ఇవన్నీ కూడా ये सब మనల్ని పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. हमें निवास करने वाला पवित्र आत्मा पर ध्यान नहीं देते हैं, इसीलिए हम भूल जाते हैं. కానీ గమనించండి ప్రియులారా, लेकिन ध्यान दीजिए, పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చింది पवित्र आत्मा क्यों आ गई है हमें? మనకి సహాయకుడిగా हमको ఉండడానికి. मदद करने के लिए. हालेलुया, హల్లెలూయా. हालेलुया. మనకి అడ్వకేట్ గా हमको ఉండడానికి, एक एडवोकेट बन के रहने के लिए, మనకి టీచర్ గా हमको ఉండడానికి, सिखाने के लिए, మనకి కౌన్సిలర్ గా ఉండడానికి. हमको सलाह देने के लिए. హల్లెలూయా. हालेलुया. ఎల్లప్పుడూ మనతో నిలబడి ఉండడానికి. हमेशा हमारा साथी खड़े होने के लिए. నువ్వు ఏ కష్టంలో ఉన్నా, कितना समस्या ఏ में पड़ने पर సమస్యలో भी, ఉన్నా, संकट में ఏ होने पर భారంతో ఉన్నా, भी, कितना बड़ा ఏ भार होने బాధలో पर भी, ఉన్నా, कितना दर्द में होने पर भी, పరిశుద్ధాత్మ దేవుడు पवित्र आत्मा ఇదిగో నేను परमेश्वर, నీకు తోడున్నాను, देखो मैं आप तुम्हारा साथी నేను हूँ, నీకు సహాయం చేస్తాను, तुझको मैं मदद నేను ఈ करूंगा, భారం మోస్తాను, तेरा भार मैं నేను लेके యుద్ధం जाऊंगा, చేస్తాను, ये युद्ध मैं लड़ूंगा, నేను ఈ రోగం బాగు ये చేస్తాను, बीमारी से तुमको నేను ఈ छुटकारा పరిస్థితులను दूंगा, విడిపిస్తాను. ये परिस्थिति से तुमको छुटकारा देगा. హల్లెలూయా. Hallelujah. He is there always to stand with you. हमेशा तुम्हारा साथी रहने के लिए है. ఎల్లప్పుడూ నీతో నిలబడడానికి. तुम्हारा साथी होने ఈ లోకంలో रहने के लिए. ఎవరు నీతో నిలబడకపోయినా इस दुनिया में सब लोग तुमको छोड़ने पर भी పరిశుద్ధాత్మ దేవుడు पवित्र आत्मा నీతో परमेश्वर నిలబడడానికి तुम्हारा साथी खड़े होने నీలోనికి के लिए వచ్చినాడు. तुम में आ गए. హల్లెలూయా. पवित्र आत्मा, आत्मा,
पवित्र आत्मा मुझे ले जाओ यीशु के चरणों में पवित्र आत्मा पवित्र आत्मा पवित्र आत्मा मुझे ले जाओ यीशु के चरणों में पवित्र आत्मा सिर्फ तेरे लिए यीशु तेरे लिए सिर्फ तेरे लिए राजा तेरे लिए सिर्फ तेरे लिए मसीह तेरे लिए मैं हाथ उठाता हूँ पवित्र आत्मा पवित्र आत्मा मुझे ले जाओ यीशु के चरणों में पवित्र आत्मा हालेलुया हालेलुया పరిశుద్ధాత్మ पवित्र आत्मा परमेश्वर ఆయన సంపూర్ణమైన శక్తిని మనం పొందుకోవాలి అంటే उनसे संपूर्ण शक्ति तुम पाना है तो ఆయన మీద ఫోకస్ చేయడం మనం उन నేర్చుకోవాలి पर ध्यान करना हम सीखना है ఆయనలో ఆనందించడం నేర్చుకోవాలి उनमें आनंदित होना हम सीखना है హల్లెలూయా हालेलुया డిలైట్ ఇన్ ద లార్డ్ परमेश्वर में आनंदित रहो he will satisfy all your तुम्हारा desires पूरा आशाओं को पूरा करेगा परमेश्वर నువ్వు ఎప్పుడైతే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునిలో ఆనందిస్తావో तुम्हें निवास करने वाला पवित्र आत्मा परमेश्वर पर ఆయన जब तुम आनंदित रहे ఆయన నీ హృదయవాంఛలన్నీ తీరుస్తాడు तुम्हारा दिल ప్రియులారా की आशाओं को पूरा करेगा परमेश्वर హల్లెలూయా हालेलुया చూడండి ప్రియులారా देखिए प्यारे मित्र యేసు ప్రభు శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినాడు जब यीशु मसीहा के चेलों पर पवित्र आत्मा परमेश्वर आ गए పెంతెకోస్తు దినమున they were पेंतिकोस्त filled with the holy spirit पेंतिकोस्त के दिन पर पवित्र आत्मा परमेश्वर से उभर गए పరిశుద్ధాత్మ దేవునితో వాళ్ళు నింపబడినారు ప్రియులారా पवित्र आत्मा से भर गए వాళ్ళు ఒక నూతన వ్యక్తులుగా नया మార్చబడినారు व्यक्ति बन गए వాళ్ళలో ఉన్న పిరికితనం అంతా పోయింది उनमें होने वाला भय डरपोक डर की आत्मा निकल गई మనిషి భయం పోయింది लोगों का भय निकल गए మరణ భయం పోయింది मरण के भय निकल गए ఫ్యూచర్ అంటే భయం పోయింది भविष्य के भय निकल गए ఎంతో ధైర్యము విశ్వాసం వాళ్ళలోకి వచ్చింది उनमें बहुत सारा धैर्य और विश्वास आ गए హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया వాళ్ళలోనికి డెవిల్ ని డిస్ట్రాయ్ చేసే పవర్ వచ్చేసింది शैतान को नाश करने शक्ति उनमें आ गए వాళ్ళలోనికి రోగాన్ని డిస్ట్రాయ్ చేసే పవర్ వచ్చేసింది बीमारी को नाश करने शक्ति आ गई వాళ్ళ చేతులు పడినప్పుడు రోగములు వెళ్ళిపోయినాయి जब उनके हाथ लोगों पर पड़े बीमारियों निकल వాళ్ళని गए చూసినప్పుడు దయ్యములు పారిపోయినాయి जब उनको लोगों देखा दुष्ट आत्माओं देखा उन चिल्ला के निकल गए ఈవెన్ చచ్చిపోయిన వారు సైతము లేచినారు मरण चुके हुए लोग फिर जीवन से उठ వాళ్ళ गए నీడలో షాడోలో కూడా పవర్ ఉండింది उनके छाया में भी पवर थे హల్లెలూయా हालेलुया వాళ్ళ వస్త్రముల్లో పవర్ ఉండింది उनके वस्त्र में कपड़े में भी पवर थे హల్లెలూయా సో हालेलुया పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు पवित्र आत्मा परमेश्वर जब हम ఆయన మీద మనం ఫోకస్ उन చేసినప్పుడు पर हम फोकस మన ध्यान తలంపులన్నీ ఆయన మీద పెట్టుకున్నప్పుడు हम उनमें सोचते ही उनके वचन पर ध्यान देने మనలో से ఉన్న భయములన్నీ పోతాయి हमें होने ప్రియులారా वाला भय और डर सब निकल మన जाते చుట్టూ हैं ఎంత ఘోరమైన పరిస్థితులు हमारा ఉన్నప్పటికీ आसपास हमारा परिस्थिति बहुत बुरा నువ్వు ఈ होने దినమున पर ఎంతో भी కష్టము గుండా వెళుతున్నప్పటికీ आज तुमको बहुत समस्या हो శోధనల सकते గుండా हैं, వెళుతున్నప్పటికీ परीक्षा में हो రోగముల सकते గుండా हैं, వెళుతున్నప్పటికీ बीमारियों हैं పరిశుద్ధాత్మ మీద నువ్వు ధ్యానం పెట్టు पवित्र आत्मा पर ध्यान दीजिए హల్లెలూయా हालेलुया he fills you with his power उनकी शक्ति और पावर से तुमको भर देते हैं హల్లెలూయా हालेलुया మనము ఇక్కడ భూతద్దమును మనం చూసినట్లయితే ప్రియులారా जब हम ये शीशा से ये मैग्नीफाइंग ग्लास पकड़ के हम देखते हैं ఈ భూతద్దం ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ను ఉపయోగించి इस शीशा से మనం we can burn a paper, we can burn a leaf. एक कागज पेपर को हम जल दे सकते हैं, नहीं तो सूखे हुए पत्ते भी जल देते हैं।
మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అభూతద్దాన్ని మనం సన్లైట్ క్రింద పెట్టినప్పుడు वो शीशा को, वो मैग्नीफाइंग ग्लास को जब हम सूर्य रोशनी में हम रखते हैं, మనం అలాగే దాని క్రింద ఒక వైట్ పేపర్ పెట్టి उसके नीचे एक पेपर हम जब रखते हैं, దాన్ని అలాగే కొద్దిసేపు మనం పట్టుకున్నట్లయితే थोड़ा समय वैसे ही हम उसको पकड़ेगा तो గమనించండి ప్రియులారా, देखिए కరెక్ట్ గా సన్లైట్ పడుతున్నటువంటి డైరెక్షన్ లో మనము ఆ భూతద్దాన్ని పెట్టాలి जिस ప్రియులారా. दिशा से वो सूरज का रोशनी आ रहा है అది वैसा वो दिशा में हम रखेगा तो దాన్ని మనం షేక్ చేయకుండా ఆ భూతద్దాన్ని అలాగే పట్టుకోవాలి. उसको शेक नहीं करना है, स्थिर रीति से वैसे మనం पकड़ेंगे అలాగే तो, కాన్సన్ట్రేషన్ తో పట్టుకున్నప్పుడు ध्यान से वैसे पकड़ेंगे तो స్లోగా धीरे धीरे ఆ భూతత్వము సన్లైట్ నుంచి పవర్ ని తీసుకుంటాది वो ప్రియులారా. धीरे धीरे वो शीशा क्या करते हैं, सूर्य दर्शन ज्योति से पावर निकलते ఆ हैं, సూర్యుడిలో నుంచి ఆ భూతత్వము పవర్ ని రిసీవ్ చేసుకుంటాది. सूर्य से वो उनको पावर मिलते हैं, పవర్ ని రిసీవ్ చేసుకుని वो शक्ति को ఆ పవర్ ద్వారా కింద ఉన్నటువంటి ఆ పేపర్ ని బర్న్ చేసి वो కాల్చి पावर వేస్తుంది के ప్రియులారా. साथ वो नीचे होने वाला वो कागज को जल देते हैं. సో గమనించిన ప్రియులారా, ध्यान दीजिए, సో ఆ భూతద్దాన్ని మనం కంటిన్యూస్ గా కాన్సన్ట్రేషన్ తో అలాగే ఆ సూర్యుని యొక్క రేస్ కిరణాలు పడే డైరెక్షన్ లో మనం పెట్టినప్పుడే वैसे దానిలో నుంచి పవర్ అనేది ఇది రిసీవ్ చేసుకుంటుంది. जब हम एक ही दिशा से बिना शेक करके बहुत समय वैसे रखेगा तो तभी वो पावर मिलते हैं. అలాగనే उसी तरह మనము కూడా हम भी పరిశుద్ధాత్మని మీద మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు पवित्र आत्मा पर जब हम ध्यान देते हैं, నాట్ ఆన్ అవర్ సిక్నెస్, हमारा बीमारी पर ध्यान మన नहीं రోగం देना, మీద మనం కాన్సన్ట్రేట్ हमारा చేయకూడదు. बीमारी पर हम ध्यान नहीं देना, మనుషులు మాట్లాడిన మాటల మీద మనం కాన్సన్ట్రేట్ लोगों చేయకూడదు. तुम के बारे में बातें किया हो बुरा बातें पर ध्यान మన नहीं देना, వీక్నెసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు. तुमको होने वाला कमजोरियों, तुम्हारा कमजोरियों पर మన ध्यान नहीं ల్యాక్స్ देना, మీద మన లోటుల మీద మనం కాన్సన్ట్రేట్ हमारा చేయకూడదు. पास जो नहीं है उस पर ध्यान नहीं देना. మనం ఎల్లప్పుడూ కూడా हमेशा हम మనకున్న లోట్ల గురించి ఆలోచిస్తూ ఉంటాం. हमारा स्वभाव ही ऐसे है कि हमारा पास क्या नहीं है उस पर ही हम सोचते हैं. అయ్యో నాకు డబ్బు లేదే, वो मेरे पास पैसा नहीं నాకు है, బ్యాంకులో బ్యాలెన్స్ मेरा లేదే, बैंक में बैलेंस नहीं అయ్యో है, నేను ఇతరులాగా वो సంపాదించలేకపోతున్నానే, दूसरे लोगों जैसे मैं संपादन नहीं అయ్యో कर నాకు सकता, వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదే, मेरे पीछे बड़ा बड़ा लोग नहीं అయ్యో है, నాకు వెనకాల ఎవరు సపోర్ట్ లేరే, मुझको सपोर्ट करने के लिए कौन भी नहीं డాక్టర్ है, నాకు ఈ రోగం ఉందని చెప్పాడే, डॉक्टर तो मुझे बोल दिया ये बीमारी है, మనుషులు నా గురించి ఇలాగ लोग మాట్లాడుతున్నారు, मेरे बारे में ऐसे बोल रहे అయ్యో हैं, నాకు ఈ వీక్నెసెస్ ओ ఉన్నాయి. मुझको इतना कमजोरियों సో है. మనం ఎప్పుడు కూడా మనం వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. देखिए हमारा सहज स्वभाव है कि इसके बारे में ही हम हमेशा सोचते సో हैं. వాటి గురించి ఆలోచిస్తూ ఇంకా ఆ వాటిని మనం ఎంపవర్ చేస్తూ ఉంటున్నాం उसके ప్రియులారా. बारे में सोचते उसको हम शक्ति देते సో हैं. బైబిల్ ఏం చెప్తుందంటే इसीलिए बाइबल क्या నువ్వు बोल रहे దేని हैं, గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావో जिसके बारे में तुम बहुत सोचते हैं అదే నీ మీద పనిచేస్తూ वो ఉంటావు ही तुम ప్రియులారా. पर काम करेगा. నీవు నీ రోగం గురించి ఆలోచిస్తున్నావు అంటే तुम्हारा बीमारी पर ही तुम सोचेगा ఆ तो రోగం ఇంకా పెరిగిపోతూ वो ఉంటుంది. बीमारी और बढ़ेगा. నువ్వు మనుషుల గురించి ఆలోచిస్తున్నావు అంటే लोगों के बारे में ही तुम ఆ మనుషులు सोचेगा ఇంకా तो నీ మీద పెత్తనం చేస్తూ वो लोग ఉంటారు. तुम पर और अधिकार నీ दिखाएगा. బలహీనతల గురించి ఆలోచిస్తున్నావు तुम्हारा అంటే कमजोरियों के बारे में ఇంకా तुम నీ सोचेगा బలహీనతలు तो పెరిగిపోతూ तुम्हारा ఉంటాయి. कमजोरियां और बढ़ेगी. నీకున్న లోటుల గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు तुम्हारा అంటే पास जो कुछ नहीं ఇంకా उसके నీ बारे में లోటులు सोचेगा, పెరిగిపోతూ ఉంటాయి. तुम्हारा वो कार्य बढ़ेगा. నీ సమస్యలు పరిష్కారం కావు కానీ ఇంకా నీ సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి तुम्हारा ప్రియులారా. समस्या को तुमको छुटकारा नहीं मिलेगा, वो ज्यादा ही बढ़ते जाएगा. కానీ నీవు ఫోకస్ చేయవలసింది, लेकिन तुम क्या నువ్వు ఆలోచన చేయవలసింది किस पर ध्यान देना है, నీలో तुम ఉన్న किसके बारे में దేవుని सोचना గురించి है, ప్రియులారా. तुम में निवास करने वाला परमेश्वर पर నువ్వు ఎంతగా ఆయన్ని ఫోకస్ చేస్తావో कितना परमेश्वर पर ध्यान देते हैं, అంతగా యు ఆర్ ఎంపవరింగ్ హిమ్, उतना उनका शक्ति तुम्हारे जीवन में అంతగా पाते हैं. ఆయనకి నీవు శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నావు నీలో పని उतना ही చేయడానికి. उतना शक्ति परमेश्वर तुम्हारे जीवन में दिखाते हैं. హల్లెలూయా. हालेलुया. ఎప్పుడైతే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఫోకస్ చేస్తామో हमारा ध्यान हम में निवास करने वाला पवित्र आत्मा परमेश्वर पर होगा तो యు విల్ రిసీవ్ ద పవర్. तुमको भी शक्ति मिलेगा. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఆయనలో నుంచి నీవు శక్తిని పొందుతావు. उनसे तुम शक्ति ఆ पाएगा. శక్తి నీలో ఉన్న రోగాన్ని నాశనం वो చేసేస్తుంది. शक्ति तुम में होने वाला रोग और बीमारी को जल देते हैं. ఆ శక్తి నీ हालेलुया. మీద పనిచేస్తున్న శాపాన్ని
శాపాన్ని నాశనం वो చేసేస్తుంది. शक्ति तुम पर काम करने वाला वो शाप को जल देते. शक्ति निच्चु येसु జయమిచ్చు యేసు జయంపై జయమిచ్చును. శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్నా పాడి ఊరంతా చాటెదము. ఏకముగా కూడి హోసన్నా పాడి ఊరంతా చాటెదము. కుతూహల మార్పాటమే యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా. हालेलुया. గమనించండి ప్రియులారా, ग्रहण कीजिए. మనం ప్రతి దినం దీన్ని ప్రాక్టీస్ చేయాలి. हर दिन इसको हम अभ्यास करना है. కానీ గమనించండి, ఇక్కడ लेकिन మన బలహీనతల గురించి మనం ప్రాక్టీస్ చేయకుండానే ఆటోమేటిక్ గా మన తలంపులు ఎప్పుడు వెళ్ళిపోతాయి వాటి మీద. हम अभ्यास भी नहीं करना है. हमारा कमजोरियों के बारे वैसे ही वैसे सोचना है आ जाते हैं हमारे सिर బికాజ్ पर. వీఆర్ యూజ్ దట్ కైండ్ ఆఫ్ क्योंकि లైఫ్. इस प्रकार हमको अभ्यास हो गया. ఎప్పుడు మన లోట్ల గురించే ఆలోచిస్తూ वो ఉంటాం. नेगेटिव कार्य जो हमारा पास नहीं है उसके बारे में ही हम सोचते ఎప్పుడు हैं. మనకు ఏది లేదో దాని గురించి చింతిస్తూ जो ఉంటాం. हमारा पास नहीं है उसके बारे में ही हम सोचते అటు हैं. తిరిగి ఇటు తిరిగి ఎప్పుడు కూడా మన రోగం గురించి వెళ్ళిపోతుంది మన మనసు वैसे అంతా. वैसे जाके फिर हमारा मन हमारा बीमारियों पर ही ध्यान देते సో हैं. ఎప్పుడు నెగటివ్ సైడే మనం ఆలోచిస్తూ ఉంటాం. हमेशा ये नेगेटिव कार्य को के बारे में ही हम सोचते కానీ हैं. పాజిటివ్ సైడ్ దేవుడు నీకు చేసిన మేలులు, परमेश्वर तुम्हारे जीवन में क्या हुआ अद्भुत कार्य. దేవుడిని ఇంకా సజీవంగా ఉంచాడంటే అది మిరకల్. तुमको जीवन से रखा है एक अद्भुत कार्य. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే మిరకల్. तुमको अच्छा तबीयत నీ है. కాళ్ళు చేతులు పని చేస్తున్నాయంటే మిరకల్. तुम्हारा हाथों का पैर काम कर रहा है ये एक अद्भुत कार्य నువ్వు है. తినగలుగుతున్నావంటే తాగలుగుతున్నావంటే అదొక तुम మిరకల్. खा सकते हैं पानी पी सकते हैं ये परमेश्वर నువ్వు का अद्भुत తినే कार्य है. ఆహారం డైజెస్ట్ అవుతుందంటే ఇట్స్ మిరకల్. जो तुम खा रहे हैं उसको डाइजेस्ट हो रहा है वो डाइजेस्ट हो रहा है तो एक నువ్వు బయటకు వెళ్ళి మరలా లోపల క్షేమంగా వస్తున్నావంటే ఇట్స్ हम మిరకల్. बाहर निकल के सुरक्षित घर लौट रहे हैं तो ये भी एक अद्भुत है. థింక్ అబౌట్ ఆల్ దీస్ ये థింగ్స్. सब कार्य के बारे में सोचिए. సో డియర్ ఫ్రెండ్స్, इसलिए प्यारे मित्र సబ్మిట్ టు గాడ్. परमेश्वर के अधीन में आ जाओ. దేవునికి లోబడాలి, परमेश्वर को मानो అపవాదిని ఎదిరించాలి. और शैतान को विरुद्ध సో करो. అపవాది నువ్వు మేలు పొందడం వాడికి ఇష్టమే లేదు देखिए ప్రియులారా. शैतान को तुम सुरक्षित रखना आशीर्वाद से रहना वो नहीं चाहते हैं. నీవు ఎప్పుడు కూడా నీ రోగాలతో, నీ శాపంతో, నీ దరిద్రంతో చావాలనే వాడు చూస్తూ ఉంటాడు. हमेशा तुम्हारा बीमारियों से, तुम्हारा शाप में, तुम्हारा समस्या में परेशान पड़ना ही चाहते हैं. కానీ యేసు ప్రభు నీ కోసం శిలువలో చచ్చిపోయాడు. लेकिन यीशु मसीहा तुम्हारे लिए क्रूस पर मर गए. హల్లెలూయా. हालेलुया. ఆయన నీ రోగాన్ని ఆయన మీద వేసుకున్నాడు. तुम्हारा बीमारी उन पर ले ఆయన गए. నీ శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. शाप बन गए నీ आपके लिए. దరిద్రాన్ని ఆయన మీద వేసుకున్నాడు. गरीबी निकल दिया. నేను శాపము నుంచి విడిపించడానికి ఆయన शाप से వచ్చాడు. छुटकारा देने నీ के लिए దరిద్రం आए. నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు. बीमारी से छुटकारा రోగం देने నుంచి के लिए, విడిపించడానికి ఆయన వచ్చాడు बीमारियों నీలోనికి. से चंगाई देने के लिए आ गए. హల్లెలూయా. हालेलुया, ఆయన हालेलुया. పవర్ నీలో మేనిఫెస్ట్ అవ్వాలంటే, उनकी शक्ति तुम्हारे जीवन में ఆయన देखना శక్తి है నీలో तो, కనబడాలంటే, उनका शक्ति तुम्हारे ఆయన जीवन తీసుకొచ్చిన में ఐశ్వర్యం నువ్వు పొందుకోవాలంటే, देखना है तो वो धन ऐश्वर्य ఆయన तुम पाना తీసుకొచ్చిన है तो, ఆశీర్వాదం నువ్వు वो అనుభవించాలంటే, आशीर्वाद तुम्हारा जीवन में ఫోకస్ देखना ఆన్ है. హిమ్. उन पर ध्यान दो. హల్లెలూయా. Hallelujah. నీకు ఎన్ని సమస్యలు ఉన్నా कितना समस्या होने డోంట్ पर వరీ भी అబౌట్ ఆల్ उसके దోస్ बारे में థింగ్స్. चिंता नहीं వాడు करो. ఈ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎన్ని కుక్కలు మరిగినా వాటికి మనం పట్టించుకోకూడదు ప్రియులారా. देखिए जब हम रास्ते पे चलते तो कितना सारे कुत्ता हमको देख के वो शोर मचाते हैं. నీలో ఉన్న దేవుడు तुम में जीवन करने ఈ वाला లోకంలో ఉన్న परमेश्वर దెయ్యం కంటే ये గొప్పవాడు. दुनिया में होने वाला शैतान से भी महान నీ है. సమస్యల కంటే గొప్పవాడు. आपके समस्या నీ से भी రోగముల महान కంటే है. గొప్పవాడు. आपके बीमारियों से भी महान है. Hallelujah. Hallelujah. Let us focus on him. उन पर हम ध्यान देंगे. Hallelujah. Then Hallelujah. you see the tremendous power in your life. और उनका अद्भुत शक्ति तुम्हारा जीवन में तुम देख सकते हो. ప్రార్థన हम చేసుకుందాం. प्रार्थना करेंगे. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నాయన మరియమ్మ పరిశుద్ధ ఆత్మ మీదకు వచ్చినప్పుడు ఎలాగూ గర్భము ధరించడానికి శక్తిని పొందినదని నీ వాక్యం చెప్తుంది. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాలో శాశ్వతముగా నివసించేటట్లుగా మీరు ఉంచినారు నాయన. నా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయం చేయడానికి, మాకు సహాయకుడిగా ఉండడానికి, ఎల్లప్పుడూ మాతో నిలబడడానికి, మాకు
అడ్వకేట్ గా ఉండడానికి, Thank you. మాకు టీచర్ గా ఉండడానికి, స్తోత్రం. మమ్మల్ని శక్తితో నింపటానికి, అవును ప్రభు. మాలో ఉన్న సాతాను క్రియలను నాశనము చేయడానికి, ఈ కనబడని వైరస్ ను నాశనము చేయడానికి, మాలో పనిచేస్తున్నటువంటి ఈ రోగములను నాశనము చేయడానికి, నాయన మమ్మల్ని సమృద్ధిలోనికి, ఐశ్వర్యంలోనికి, ఆశీర్వాదంలోనికి తీసుకుని రావడానికి పరిశుద్ధాత్మ దేవుని మీరు మాలో పెట్టినారు నాయన. నా తండ్రి, మేమైతే ఆయన మీద ఫోకస్ చేయకుండా ఎంతసేపు మా కష్టాల గురించి, మనుషుల గురించి, మనుషులు మాట్లాడే మాటల గురించి, లోకంలో జరుగుతున్న కార్యముల గురించి, వాడి గురించే ఆలోచిస్తూ, వాడి మీదే ఫోకస్ చేస్తూ ఎంతో బలహీనముగా జీవిస్తూ ఉన్న మమ్మల్ని క్షమించండి నాయన. మా తండ్రి, మా ఆత్మనేత్రములు తెరవండి తండ్రి. మాకు కావాల్సినవన్నీ కూడా మాలోనే మీరు పెట్టినారు ప్రభు. మా ప్రభు, నీలో ఫోకస్, నీ మీద ఫోకస్ చేయడానికి, ఎల్లప్పుడూ నీలో ఆనందించడానికి, తద్వారా నీ యొక్క నాయన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మేము నిండి నీ కొరకు నాయన బలమైనటువంటి సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.